3 ప్రాణాయామాలు అనేటివి మనకి హైపోథైరాయిడ్ ని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. ఫస్ట్ వన్ నాడి శోధన ప్రాణాయామం. మన ఎడమ చేతిని చిన్ముద్రలో పెట్టుకోవాలి, కుడి చేతిని విష్ణు ముద్రలో పెట్టుకోవాలి. మన కుడి చేతిలో ఉండే బొటన వేలుని కుడి నాసిక రంధ్రాన్ని మూసి ఎడమ వైపు నుంచి మనము గాలి అనేది బాగా తీసుకోవాలి. దీని తర్వాత మనము 4వ ఫింగర్ 3వ ఫింగర్ మీద ఎడమ వైపు ఉండే రంధ్రాన్ని మూసివేసి కుడి వైపు నుంచి మనము శ్వాస అనేది వదిలేయాలి. ఇలా మనకి ఒక రౌండ్ అనేది కంప్లీట్ అవుతుంది. సెకండ్ వన్ ఉజ్జయిని ప్రాణాయామ. ఈ ప్రాణాయామాల్లో మనకి ఏంటి అంటే మౌనంగా ఉండి గొంతు భాగాన్ని స్వల్పంగా బిగించి స్వల్ప శబ్దంతో గాలి తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే శ్వాస తీసుకున్న గాలి మనం బయటికి వదిలేటప్పుడు ఒక చిన్న శబ్దం లాగా రావాలి. ఇలా మనకి ఒక రౌండ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇలా చేయడం వలన మనకి బ్లడ్ ఫంక్షనింగ్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అదే థర్డ్ వన్ భ్రామరి ప్రాణాయామ. మన చెవులలో ఉండే రంధ్రాలని ఈ బొటన వేలుతో మూసివేయాలి. మూసివేసిన తర్వాత మిగిలిన 4 ఫింగర్లని మనం 2వ ఫింగర్ ని మనము ఐబ్రోస్ పైన పెట్టాలి, 3వ ఫింగర్ ని కొంచెం ముక్కు పైన పెట్టాలి, 4వ ఫింగర్ ని మనం ముక్కు కింద పెట్టుకోవాలి, 5వ ఫింగర్ ని మనం ఇట్లా ప్రొసీజర్ అనేది పెట్టుకున్న తర్వాత దీర్ఘంగా గాలి తీసుకొని మనం వదిలేటప్పుడు మనకి ఒక అనే శబ్దంతో వస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన తలనొప్పిని తగ్గిస్తుంది. అదే విధంగా మైగ్రేన్ ప్రాబ్లం ని కూడా క్లియర్ చేస్తుంది, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, నిద్రని మెరుగుపరుస్తుంది, థైరాయిడ్ ఫంక్షనింగ్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది.